రాష్ట్రంలో దళితులపై దాడులు, రాజకీయ హత్యలు వైసీపీ హయాంలో పెరిగిపోయాయని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎలక్షన్ బాబు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ రెడ్డి పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. దోర్నాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ఇన్ఛార్జ్ ఎలక్షన్ బాబు వైసీపీ పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు అధికమయ్యాయని ఆయన అన్నారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించి దళితులకు అన్యాయం చేశారని విమర్శించారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికే ప్రజలు ఎన్నికల్లో జగన్కు గట్టి బుద్ధి చెప్పారని, అయినా వైసీపీ నేతల తీరు మారలేదన్నారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుల్ని కాపాడేందుకు కొందరు రంగు చొక్కాలు వేసుకున్న నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనలోనే రాజకీయ హత్యలు, దళితులపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. వైసీపీ నాయకులు పుట్టినరోజు వేడుకల్లో సైతం గొడ్డలు పట్టుకుని కేకులు కట్ చేస్తూ రప్పా రప్పా అంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో రాష్ట్రంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతూ దళితులకు న్యాయం చేసే ప్రభుత్వం టీడీపీనని ఎలక్షన్ బాబు స్పష్టం చేశారు. సుబ్రహ్మణ్యం గారిని ఆయనే హత్య చేసి ఆయన ఇంటికి డోర్ డెలివరీని ఆ శవాన్ని పంపించినటువంటి చరిత్ర గత ప్రభుత్వంలో జరిగింది. అదే కేసులు ఈరోజు అనంతబాబు గారు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కిరణ్ చీరాల్లో ఒక దళిత యువకుడు మాస్క్ పెట్టుకోలేదని ఆ రోజు పోలీసులు కొడితే చనిపోయినటువంటి పరిస్థితి. విక్రమ్ అనే ఒక దళిత యువకుడు మాచర్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ కూర్చున్నాడని ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళిపోతే ఇక్కడ కేసు పెట్టి హైదరాబాద్ నుంచి మార్గ మధ్యంలో పోలీస్ స్టేషన్కి రమ్మని పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తుంటే హత్య చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక దళిత బాలిక 15 సంవత్సరాల అమ్మాయి రాజమండ్రిలో సామూహికంగా మానభంగం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్ళిపోతే కనీసం చర్యలు తీసుకునే పరిస్థితి. అదేవిధంగా ఇసుక దందా చేస్తున్నామని వరకుమార్, దళిత యువకుడు వరకుమార్ ప్రశ్నించినందుకు ఆయన గుండు కొట్టించి పోలీస్ స్టేషన్లో అవమానించినటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో మనం చూసాము. ఎంపీడీఓ అతను జవహర్ బాబు మండలాధ్యక్షుడు ఎంపీపీ ఆఫీసు స్థలం ఏమంటే ఎంపీపీని అడిగి ఇస్తామని అన్నందుకు అతన్ని నానా ఇబ్బందులు పెట్టి కాళ్ళతో తన్ని చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి. ఇలాగా చెప్పుకుంటూ పోతే వైసీపీ అధికారం ఉన్నప్పుడు అమరావతిలో రైతులు అమరావతి కోసం ధర్నా చేస్తూ ఉంటే దాంట్లో దళిత రైతులు ఉంటే దళితులకు సంబంధించిన రైతుల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించినటువంటి చరిత్ర. అదేవిధంగా కడప జిల్లాలో ఆమె పులివెందుల కడప జిల్లాలోనే ఒక మహిళ ఆమెని హత్య చేసి మానభంగం చేసి చంపేస్తే కనీసం ఆ రోజు ఆమెను పట్టించుకునే పరిస్థితి. ఇలాగ చెప్పుకుంటా పోతే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు వైసీపీ అధికారం ఉన్నప్పుడు జరిగినాయి. ఈ రోజు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నట్టు దాడులు, దళితుల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించినటువంటి దగ్గర 33,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి దళితుల అభివృద్ధిని కాలు రాసినటువంటి పరిస్థితి. కార్పొరేషన్స్ అన్నీ కూడా మూతపడిపోయినటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి దళిత వ్యతిరేక విధానాలు కొనసాగించి ఓట్లప్పుడేమో దళితులందరూ మా మేనమామలని తలంతా నిమిరి మూతి మీద ముద్దులు పెట్టి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి యొక్క సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ విస్మరించి పరిపాలించిన పరిస్థితుల్లో మనం అందరం కూడా కానీ వాళ్ళలో ఇంకా మార్పు రానటువంటి పరిస్థితి. ఇంకా అధికారంలో ఉన్నట్టు, ఇంకా వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉన్నట్లు సమాజం పట్ల కనీసమైనటువంటి గౌరవం లేకుండా మరి వారు చేస్తున్నటువంటి చేష్టలన్నీ కూడా దయచేసి వాళ్ళందరూ కూడా మానుకోవాలా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇది పూర్తిగా ప్రజలకు బాధ్యతాయుతంగా పనిచేసేటటువంటి ప్రభుత్వం. గ్రామాల అభివృద్ధి, ప్రజల యొక్క సంక్షేమాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో హత్యలు లేవు, ఆత్మహత్యలు లేవు, దాడులు లేవు. దళితులు కానీ ప్రజలందరూ కూడా చాలా క్షేమంగా ఉన్నారు. మేము ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించట్లేదు. అందుకని అధికారంలో లేకపోయినా అధికారం ఉన్నట్టుగా భావించి లేస్తే బర్త్డేలకు కూడా గొడ్డలు తీసుకొని కేక్ కటింగ్ చేస్తాం. అదేమంటే రఫాని కుతికలు నరుగుతామంటున్నాం. అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది, పాడిస్తున్నారు, నరుగుతామంటున్నారు, చంపేస్తామంటున్నారు. అందరి పేర్లు